ప్రజలు కానీ ఓటర్స్ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ మధ్య ఒక 2 వారాల కిందటనో 3 వారాల కిందటనో సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్, అతని పేరు కోడిగుడ్ల రమణ, తుపాకుల వెంకటరమణ ఏదో అంటారు, అతని పేరుతో ఈ మున్సిపల్ ఎన్నికలో అంటే ఈ వార్డులను అటు ఇటు చేంజ్ చేయడము, 33 నుంచి 40 వార్డులకు చేంజ్ చేయడము, దాంట్లో ఓటర్లను అటు ఇటు చేసి మాకు చాలా ఇబ్బంది. ఆ తర్వాత కాబట్టి ఈ ప్రక్రియ అంతా సజావుగా జరగట్లేదు. కాబట్టి తన మున్సిపాలిటీ ఎన్నిక మీద స్టే విధించాలని చెప్పి సాక్షాత్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని ప్రకారంగా నోటీసులు కూడా అంటే ఇక్కడ ఉండే మున్సిపల్ శాఖకు కూడా వచ్చింది. అంటే ఇంకా ఇంతకన్నా మేమేందో వయస్సు వాళ్ళము మున్సిపాలిటీ పుట్నాల నుంచి మేమే ఉన్నాము, అంతకుముందు రాజారెడ్డి కాలం నుంచి సర్పంచ్గా ఉన్నామని ఆమెన డబ్బా వాయించుకునే మీరు ఈరోజు 40 వార్డులలో ఆ వార్డులో వాళ్ళు ఈ వార్డులోకి, ఒకవేళ ఈ వార్డులో వాళ్ళు ఆ వార్డులోకి ఏదైనా పోతారనుకో సపోజు, అంటే అక్కడ పులిందల పట్టణ ప్రజలే, ఇక్కడ పులిందల పట్టణ ప్రజలే కదా. అంటే ఏమన్నా పశ్చిమ బెంగాల్లోకి వచ్చినట్లు బంగ్లాదేశ్ నుంచి ఏమన్నా రోహింగ్యాలు వచ్చి ఇక్కడ మేము ఏమన్నా ఓటర్లుగా చేర్చానమా? ఈ మాత్రం దానికి భయపడి హైకోర్టుకు పోయి ఆ తర్వాత దాన్ని స్టే అడిగే అవకాశం తీసుకున్నారు. ఒకవేళ నిన్న మా ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష ఎలక్షన్ అని కూడా చెప్పడం జరిగింది. మేము సరేలే అది ముందు వార్డులది పోయినప్పుడు పోయినాంలే, ఇప్పుడు అని అదైనా మీరు అంటారు. ఎస్, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, ఇంకా వార్డులతో ఆ వార్డులు వేయచ్చు, ఈ వార్డులతో పని లేనప్పుడు తర్వాత మీరు మీ పిటిషన్ని ఈరోజు విత్డ్రా చేసుకోమని డిమాండ్ చేస్తాను. మీరు హైకోర్టుకు వార్డులు చేంజ్ చేసినారు, ఆ ఓటర్లు ఈ ఓటర్లు ఇంత భయపడే